ఈరోజు వీడియోలో బెంగళూరు స్టైల్ వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నా విత్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ స్పెషల్ మసాలా యూస్ చేసి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. అందుకోసం నేను ఇక్కడ పుదీనా, కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, పెప్పర్, సోంపు, వెల్లుల్లి, అల్లం తీసుకుంటున్నా. వీటి అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను దీంతో పాటు గట్టి పెరుగు కూడా తీసుకుంటున్నా. అది ఒక 1/2 కప్ పెరుగుంటే చాలు. వీటి అన్నిటినీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా ఉంటే చాలు. నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని చాప్ చేసుకుంటున్నా. క్యారెట్, బీన్స్ అండ్ పొటాటోని బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 times వాష్ చేసుకోవాలి. అప్పుడే పొటాటోలో ఉన్న స్టార్చ్ పోతుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాష్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఆనియన్ని స్లైస్ చేసుకుంటున్నా, చాప్ చేయట్లేదు. అండ్ టమాటోని చాప్ అయినా చేసుకోవచ్చు, స్లైస్ అయినా చేసుకోవచ్చు. దెన్ నేను ఇక్కడ 1/2 లెమన్ తీసుకుంటున్నాను. 1/2 లెమన్ చాలు. తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏమేమి తీసుకుంటున్నా అంటే కస్తూరి మేతి, బిర్యానీ స్టిక్, చెక్క, అన్నాసి మొగ్గు, బండ పువ్వు, లవంగం, బిర్యానీ ఆకు, ఇవన్నీ తీసుకుంటున్నా. మీకు ఒక టిప్ చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా కావాలి అంటే కుక్కర్ యూస్ చేయండి. కుక్కర్ బాగా వేడైన తర్వాత 2 స్పూన్ ఆఫ్ గీ, తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా. మీకు గీ ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. నేను డ్రై స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నా. తర్వాత 8 to 10 క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నా టేస్ట్ కోసం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నేను వేస్తున్నా. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ మారిన తర్వాత టమాటోస్ని కూడా వేసుకుంటున్నా. టమాటోస్ని వేసి బాగా కలిపితే కొంచెంగా మెత్తబడితే చాలు. అలా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నా. పొటాటో, క్యారెట్, బీన్స్ అండ్ బఠానీ. నేను ఇక్కడ పచ్చ బఠానీ ఉండే దాన్ని వాష్ చేసి వేసుకుంటున్నా. మీ ఇంట్లో డ్రై బఠానీ ఉంటే నైట్ టైం నానబెట్టి దాన్ని వేసుకోండి. తర్వాత కిడ్నీ బీన్స్ యూస్ చేస్తున్నా, 5 to 6 ఫర్ హెల్దీ పర్పస్ యూస్ చేస్తున్నా. అంతా వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి కొంచెంగా ఉప్పు వేసుకోవాలి ఫర్ వెజిటేబుల్స్. రైస్కి తర్వాత వేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ మాత్రం వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలాని దాంతోపాటు 1 గ్లాస్ వాటర్ని వేసుకుని ఇలా కలుపుకుంటున్నా. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా. సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నా. ఆల్రెడీ మిక్సీ జార్తో పాటు 1 గ్లాస్ వాటర్ వేసాను. మిగతాది 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వేస్తున్నా. అండ్ రైస్ని 2 times ఇలా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న లోపు ఇది బాయిల్ అయి ఉంటుంది. వెజిటేబుల్స్ ఒకసారి బాయిల్ అయిందా అని చెక్ చేసి మీరు రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇలా కొంచెం కలిపి కొంచెం స్పైసెస్ యాడ్ చేయాలి. స్పైసెస్ అంటే మసాలా. నేను ఇక్కడ గరం మసాలా అండ్ ధనియా పొడి 2 వేస్తున్నాను. తర్వాత లాస్ట్లో లెమన్ కొంచెం వేసి ఇలా బాగా కలిపి నిదానంగా కలుపుకోండి. రైస్ని నిదానంగా కలపండి, లేదంటే రైస్ విరిగిపోతాయి. ఇప్పుడు టేస్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా అని కుక్కర్ని క్లోజ్ చేసుకుందాం. కుక్కర్ 2 to 3 విజిల్స్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం. మీకు ఒక టిప్ చెప్దానన్నాక అదేంటో కాదు. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ అండ్ మిగతా 2 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది. సో ఇట్ ఇస్ టైమ్ టు సర్వ్. రండి తిందాం వేడి వేడి పులావ్. దాంతోపాటు ఎగ్, కుకుంబర్, ఆనియన్స్ అండ్ రైతా కలిపి తింటే ఉంటుంది. వావ్! సో మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.